భారతదేశం అంటే హిందువుల దేశం అని చెప్పి కూడా ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాలు మన పురాతన కాలం నుంచి కూడా అందరు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది భారతదేశం మన హిందువులు ఉన్న దేశమా లేదా ముస్లింలు ఉన్న దేశమా అని అనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఒక ఇష్యూ జరిగింది మొన్న. చాలా మంది మీడియా సంస్థలు కానివ్వండి, సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా దీన్ని కవర్ చేయలేదు. మరో కాశ్మీర్ కాబోతుందా వెస్ట్ బెంగాల్ అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే పార్లమెంట్లో వక్ఫ్ బిల్ పాస్ అయినాక వెస్ట్ బెంగాల్లో కొన్ని రోజుల తర్వాత మమతా బెనర్జీ గారిని ఇంకా మంచిగా అందరూ దీది అని చెప్పి కూడా పిలుస్తారు. మరి అలాంటి దీది హిందువులకు అక్కడ రక్షణ లేకుండా చేస్తుందంటే అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఇంకో సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని వెస్ట్ బెంగాల్లో ఏంటంటే మైనారిటీలు ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మరి ఆ ఓట్లు ఎక్కడ పోతాయి అని చెప్పి ఈ వక్ఫ్ బిల్ ని మా స్టేట్ లో మేము అమలు చేయము, ఈ వక్ఫ్ బిల్ తో మాకు సంబంధం లేదు అని చెప్పి అక్కడ కొన్ని ఘర్షణలు జరిగేటట్లుగా మమతా బెనర్జీ గారు ఈ దీది ఎవరైతే ఉన్నారో మాట్లాడడం జరిగింది. తర్వాత ముస్లింలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏదో అసలు మరి ఈ గొడవలు చేస్తే ఇక్కడ ఉన్న ఇద్దరు హిందువులను కూడా బయటికి ఇంట్లోకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి ఇద్దరిని చంపేయడం కూడా జరిగింది.